కార్తీక మాసం 29వ రోజు కార్తీక పురాణం 29వ అధ్యాయం. అంబరీషుడు దుర్వాసుని పూజించుట ద్వాదశి పారణము. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. మన ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనుక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చివరి వరకు చూసిన వారు కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాను. అత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నుడవ ప్రారంభించెను. ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై పడి దండ ప్రణామములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును. ద్వాదశి వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టికీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు. మీ ఎడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యమివ్వవలయునని ఆహ్వానించి తిని. కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థుని చేయుడు. మీరు దయార్ద్ర హృదయులు. ప్రథమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ ఉపకారమును మరవలేకున్నాను. మహానుభావ, నా మనస్సంతోషముచే మీ మెట్లు స్తుతింపవలయును నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడి ఉందును కాన, ఓ పుణ్యపురుష, నాకు మరల నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీబోటి మునిశ్రేష్ఠుల ఎందును ఆ శ్రీమన్నారాయణుని ఎందును మనస్సు గలవాడనై ఉండినట్లును నన్ను ఆశీర్వదించు అని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు దయచేయుమని ఆహ్వానించెను. ఈ విధముగా తన పాదములపైబడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు ఇష్టుడవు, తండ్రితో సమానుడవైనావు. నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవుట వలన నీకు ఆయుక్షీణము కలుగును. అందుచేత నీకు నమస్కరించుట లేదు. నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవగు నీకు మనస్తాపమును కలుగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి. నీతో భోజనము చేయుట నా భాగ్యముగాక మరొకటి అగునా అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష్య పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను. ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినంబున జరిగినది. కాన ఓ అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావమెంతటి మహాత్యము గలదో గ్రహించితివి గదా. ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున్న శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును. కనుకనే ఆ రోజుకంతటి శ్రేష్టతయు మహిమ కలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్ల హరినామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణునకు ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయునో అట్టివాని సర్వపాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును. ద్వాదశి దినము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి ఘడియలు తక్కువగా యున్నను ఆ ఘడియలు దాటకుండానే భుజింపవలెను. ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను. ఏ ఒక్కటియు విడవకూడదు. శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధములా శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి ఎంతమాత్రము సంశయింపకూడదు. మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును. అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవులు తరించిరి. ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్యునకు బోధించిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమందలి
ఏకోనత్రింశోధ్యాయము 29వ రోజు పారాయణము సమాప్తము. కార్తీక మాసములో 29వ రోజు పాటించవలసిన నియమముల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు తినకూడనటువంటి పదార్థములు పగటి ఆహారం మరియు ఉసిరి. ఈ రోజు చేయవలసినటువంటి దానములు శివలింగము, విభూది పండు మరియు దక్షిణ బంగారము. పూజించవలసిన దైవము శివుడు అనగా మృత్యుంజయుడు. ఈ రోజు జపించవలసిన మంత్రము ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ స్మృత్యో రుక్ష్మీయమామృతాత్. సర్వం శివార్పణం.